ఈరోజు నేను జల్సా సినిమాలో ప్రకాష్ రాజ్ గారు చేసిన దుంపల ఫ్రై చేయబోతున్నాను. అవునా, నిజంగానా అని చెప్పి డౌట్ వచ్చింది కదా. అయితే జల్సా సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఒక అడవిలో దుంపల కోసం వెతికేసి వాటిని కాల్చుకొని తింటారు కదా, సేమ్ అలాగే నేను చిన్నపిల్లప్పుడు స్వీట్ పొటాటోని కాల్చుకొని తినేదాన్ని అనమాట. అదే రిపీట్ చేద్దామని చెప్పేసి ఈరోజు అయితే చాలా ప్రయత్నాలే చేశాను. చేసిన తర్వాత అట్టర్ ఫ్లాప్ అయితే అయింది, కానీ టేస్ట్ మాత్రం బాగుండింది. కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా చాలా బాగుండేదేమో. గ్యాస్ మీద చేశాను కదా, స్వీట్ పొటాటో కొంచెం లావుగా ఉండడం వల్ల లోపల వరకు ఉడకలేదు. సో ఇంకొద్దిసేపు ఉడకబెడితే మా అమ్మ వచ్చి నన్ను ఉడకబెడుతుందేమో అని భయం వేసేసి హాఫ్లోనే స్టాప్ చేసేసాను. అప్పటికి కూడా కర్రెగా అయిపోయింది స్వీట్ పొటాటో అయితే. మొత్తానికి టేస్ట్ అయితే ఓకే, బాగుండింది. కానీ అంతకు మించి మా మమ్మీ ఉడకబెట్టిన స్వీట్ పొటాటో ఇంకా చాలా బాగుండింది. నేను చిన్నపిల్లప్పుడు లంచ్ బాక్స్లో తీసుకెళ్లేటప్పుడు మా మమ్మీ ఇది కూడా ఇచ్చేదన్నమాట. ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కదా. ఈ సీజన్ కోసం అయితే అదే పనిగా వెయిట్ చేసేదాన్ని. ఎంతైనా సరే చైల్డ్హుడ్ మెమరీస్ గోల్డెన్ మెమరీస్ కదా, నాకైతే చాలా మంచిగా గుర్తుకొచ్చేస్తున్నాయి. అండ్ టేస్ట్కి వచ్చేసి సూపర్ ఉండింది. ఇంకా దీంట్లో బెల్లం పాకం వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేసింటే కామెంట్ చేయండి.